ఓం శాంతి 16/1/1980 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. సర్వశక్తివంతుని రాజయోగుల సభ లేక లోక్ పసంద్ సభ. ఈరోజు మొత్తం కల్పంలో సర్వశ్రేష్ఠ బ్రాహ్మణుల లేక రాజయోగుల సభను తండ్రి చూస్తున్నారు. ఒకవైపు ఈనాటి అల్పకాలిక రాజ్యంలోని రాజ్యసభ మరియు లోక్సభ పార్లమెంట్, రెండవ వైపు సర్వశక్తివంతుని ద్వారా తయారైన లోకప్రియమైన రాజయోగుల సభ. అటు ఆ సభ ఇటు ఈ సభ, రెండు సభలు తమ తమ పనులు చేస్తున్నాయి. హద్దులోని లోక్సభ హద్దులోని చట్టాలను నియమాలను తయారు చేస్తుంది. లోకప్రియమైన అనంతమైన బ్రాహ్మణ సభ అవినాశి చట్టాలు నియమాల రాజ్యాన్ని తయారు చేస్తుంది. ఎలాగైతే ఆ లోక్సభ మరియు రాజ్యసభలోని నాయకులు తమ అల్పకాలిక అల్ప బుద్ధి ద్వారా రకరకాల అల్పకాలిక ఆలోచనలను వ్యక్తం చేస్తారో, అలా బ్రాహ్మణుల రాజ్యసభ అనగా రాజయోగుల సభ విశ్వ కళ్యాణం కొరకు పనిచేస్తూ ఉంది. అందుకే ఈ సభ లోకప్రియ సభగా అవుతోంది. స్వార్థం ఉంటే మన్ పసంద్ అని అంటారు. సంకల్పాలు విశ్వ కళ్యాణార్థం ఉంటే లోక్ పసంద్ మరియు ప్రభు పసంద్గా అవుతారు. ఏ సంకల్పాలు చేసినా ఆలోచనలు చేసినా మొదట ఈ విచారాలు సంకల్పాలు తండ్రి పసంద్, తండ్రికి ఇష్టంగా లేక ప్రభు పసంద్గా ఉన్నాయా అని చెక్ చేసుకోండి. ఎవరి పట్ల చాలా స్నేహం ఉంటుందో వారికి ఏది ఇష్టంగా ఉంటుందో అదే మీకు కూడా ఇష్టంగా ఉంటుంది. కనుక తండ్రికి ఏది ఇష్టమో అదే మీకు ఇష్టంగా ఉండాలి. తండ్రికి ప్రియంగా ఉంటే అది స్వతహాగా లోకులకు కూడా ప్రియంగా అయిపోతుంది. ఎందుకంటే మొత్తం విశ్వము లేక లోకానికి తెలిసినా తెలియకపోయినా చూసినా చూడకపోయినా అందరికంటే ప్రియమైన వారెవరు? ధర్మపితలు. వారి ధర్మంలోని ఆత్మలకు మాత్రమే ప్రియంగా ఉంటారు. కానీ ధర్మపితల కంటే గొప్పవారు, ధర్మపితలకు కూడా ప్రియమైన వారు ఒక్క తండ్రి అయిన పరమపిత ఒక్కరే. అందువలన అందరి నోటి నుండి అన్ని సమయాలలో రకరకాల భాషలలో ఒక్క తండ్రినే పిలుస్తారు. అందువలన లోకమంతటికీ ప్రియమైన తండ్రికి ఏది ఇష్టమో అది స్వతహాగా లోకానికి ఇష్టమైపోతుంది. ఎందుకంటే తండ్రి లోకమంతటికీ ప్రియమైన వారు. ఇప్పుడు మిమ్ములను మీరు నాకు లోక్ పసంద్ సభకు టికెట్ లభించిందా అని ప్రశ్నించుకోండి. లోకానికి ఇష్టలుగా అయ్యారా? తండ్రి ఎన్నుకున్నారు, ఇప్పుడు తండ్రి వారిగా అయ్యారు. తండ్రి ఏమో స్వీకరించారు, అయినా తండ్రి ప్రతిరోజు నంబర్ వార్ అని అంటారు. అష్టరత్నాల మాలలో మొదటి నంబర్ మణి ఎక్కడ? 16,000 మాలలోని చివరి మణి ఎక్కడ? ఇరువురు బాబా పిల్లలే, కానీ ఇరువురికి ఎంత వ్యత్యాసం ఉంది? ఇరువురికి వ్యత్యాసం ఎంత? అంత వ్యత్యాసం ఎందుకు వచ్చింది? అందుకు మూల కారణం ఏంటి? ఒకే తండ్రి పిల్లలైనా అంత తేడా ఎందుకు? ఒకటి, విశ్వ కళ్యాణ కార్యం చేసేవారు. రెండు, కార్యము చేయువారిని కార్యాన్ని మహిమ చేసేవారు. ఒకరేమో కార్యం చేసేవారు, రెండవ వారు మహిమ చేసేవారు, వాళ్ళని పొగిడేవారు. ఒకరేమో చేసేవారు, రెండవ వారు చేయాలి, జరగాలి, అవ్వాలి ఇలా అనుకుంటూనే ఉంటారు, చెయ్యరు. కనుక ఒక్క బాబా పిల్లలే అయినా ఎంతో వ్యత్యాసం వచ్చేస్తుంది. అవ్వాలి అనున్నది అయ్యాను లేక అవుతానులోకి మారాలి. ఎవరైతే అయినాను అవుతాను అని అంటారో వారు అయ్యో అయ్యో అనే ఆహాకారాలు నుండి రక్షింపబడ్డారు. కావాలనుకుంటున్నా అవుతానులే అనేవారు ఒక్కోసారి చాలా ఉత్సాహంగా నాట్యం చేస్తూ ఉంటారు, ఒక్కోసారి ఆహాకారాలు చేస్తూ ఉంటారు. వారు లోక్ పసంద్ సభలో మెంబర్లు కాదు. ఎలాగైతే అక్కడ పార్టీలో చాలామంది సభ్యులు ఉంటారు, కానీ పార్లమెంట్ మెంబర్లు కొంతమంది ఉంటారు. అలా ఇక్కడ కూడా బ్రాహ్మణ పరివారంలో సభ్యులుగా ఉండినా
లోక్ పసంద్ సభలో సభ్యులు అనగా లా అండ్ ఆర్డర్ ప్రకారం రాజ్య అధికారం తీసుకునే వారి లిస్టులోకి రారు. వారేమో రాజ్య సింహాసనానికి అధికారులు, వీరేమో రాజ్యంలోకి వచ్చే అధికారులు. 16,000 మాలలోని వారు రాజ్యంలోకి వచ్చే అధికారులు. కానీ రాజ్య సింహాసనానికి అధికారులు కారు. అందువలన లోక్ పసంద్ సభలోకి, అంటే లోకులకు ఇష్టమైనటువంటి సభ అని టికెట్ బుక్ చేసుకోండి. అప్పుడు రాజ్య సింహాసనం స్వతహాగా లభిస్తుంది. ఈరోజు బాప్దాదా తమ మహోన్నత తీర్థస్థానాలన్నింటినీ తిరిగి చూడడానికి బయలుదేరారు. ఇప్పటి సేవా కేంద్రాలు భక్తి మార్గంలో తీర్థస్థాన రూపంలో పూజింపబడ్డాయి. అందువలన తీర్థస్థానాలన్నీ తిరుగుతూ గంగా, యమున, సరస్వతి, గోదావరి అన్నింటినీ చూశారు. జ్ఞాన నదులన్నీ తమ తమ సేవలలో లగ్నమై ఉన్నారు. అక్కడక్కడ చాలా కొద్ది మంది వారసులను చూశారు. మరికొన్ని చోట్ల కొంతమంది కాబోయే వారసులను కూడా చూశారు. ఒక్కో చోట రాయల్ కుటుంబానికి అతి సమీపంగా రాజ్య వ్యవహారాలను నడిపే వారిని చూశారు. వారు ఆజ్ఞలను జారీ చేసేవారు. వారు ఆజ్ఞానుసారం రాజ్య వ్యవహారాలను నడిపేవారు. వీరిని ఎక్కువగా చూశారు. వీరిని వేరే విధంగా చెక్ చేస్తూ రిజల్ట్ చూస్తూ ఉన్నారు. చివరికి రిజల్ట్ ఏమో వెలువడాలి కదా, అందువలన ఇప్పుడు అందరి పేపర్లు చెక్ చేస్తూ ఉన్నారు. ఈరోజు బాప్దాదా విశేషంగా పవిత్రత సబ్జెక్ట్లోని పేపర్లను చెక్ చేస్తున్నారు. ప్రతి బ్రాహ్మణ్ పుత్రుడి పవిత్రత ప్రకాశం ఎంతవరకు విస్తరిస్తున్నదో, అనగా సేవాస్థానంలో ప్రతి ఆత్మ నుండి పవిత్రత ప్రకంపనాలు ఎంతవరకు వస్తున్నాయో పడుతున్నాయో విశేషంగా చూసేందుకు కూడా తిరుగుటకు వెళ్ళారు. పవిత్రత శాతం చిన్న బల్బు సమానంగా ఉందా, లేక పెద్ద బల్బు సమానంగా ఉందా, లేక సర్చ్ లైట్ సమానంగా ఉందా, లేక లైట్ హౌస్ సమానంగా ఉందా అని చూస్తున్నారు. పవిత్రత శక్తి ఎంతవరకు వాయుమండలాన్ని పరివర్తన చేయగలదో ఈ రిజల్ట్ను చూసేకి అన్ని తీర్థస్థానాలు అంటే సెంటర్లను తిరిగి చూస్తూ ఉన్నారు. తీర్థస్థానపు గొప్పతనం నిమిత్తంగా ఉన్న సత్యతీర్థముపై ఆధారపడి ఉంది. నిమిత్త సేవాదారుల ప్రభావం ఎంత ఉంటుందో అంతే ప్రభావం నలువైపులా వ్యాపించు వైబ్రేషన్లపై, వాయుమండలంపై ఉంటుంది. కనుక ఈరోజు బాప్దాదా దినచర్య పవిత్రత పేపర్లను చెక్ చేశారు. ఇలా ప్రతి స్థానము ఫలితాన్ని చూశారు. ప్రారంభం నుండి ఇంతవరకు పవిత్రత అకౌంట్ ఎలా ఉందో, సంకల్పం నుండి స్వప్నం వరకు మొత్తం చెక్ చేశారు. బాప్దాదా తమ సహయోగులను ఎప్పుడు కావాలి అంటే అప్పుడు తన ఎదురుగా ఇమర్జ్ చేసుకుంటారు. ట్రిబ్యునల్ కూడా గాయనమైతే చేయబడింది. చివరిలో సహయోగుల ట్రిబ్యునల్ ఉంటుంది. ఇప్పుడైతే సంరక్షకులు మరియు సహయోగి పిల్లల రూపంలో ఇమర్జ్ చేస్తారు. ఎందుకు బాబా తన ఎదురుగా ప్రత్యక్షం చేస్తారు? బాప్దాదా కూడా చిన్న చిన్న సభలు జరుపుతారు కదా. ఎలాగైతే మీరు అప్పుడప్పుడు జోన్ హెడ్స్ మీటింగ్ జరుపుతారు కదా, అప్పుడప్పుడు సర్వీస్బుల్ పిల్లల మీటింగు, అప్పుడప్పుడు సేవాదారుల మీటింగ్ జరుపుతారో అలా బాప్దాదా కూడా అక్కడ గ్రూపులుగా పిలుస్తారు. ప్రారంభంలో ఎంటర్టైన్మెంట్ మనోరంజనం చేసే పిల్లల గ్రూపును కూడా తయారు చేశారు, గుర్తు ఉందా? అన్ని గ్రూపులకు వేర్వేరుగా భోజనం తినిపించారు. ఇప్పుడు భాగవతానికి వచ్చేసారు. భాగవతం చాలా పెద్దదిగా విస్తారంగా ఉంటుంది. భక్తి మార్గంలో కూడా గీత కంటే భాగవతాన్ని పెద్దదిగా తయారు చేశారు. గీతా జ్ఞానాన్ని కొంతమంది వినుటకు ఇష్టపడినా ఇష్టపడకపోయినా భాగవతాన్ని అయితే అందరూ వింటారు. కనుక ఎలాగైతే సాకారంలో పిల్లలతో మనోరంజనం జరిపారో అలా ఇప్పుడు కూడా వతనంలో వారినందరినీ ఇమర్జ్ చేస్తూ ఉంటారు తన ఎదుట. పేపర్లను పిల్లలతోనే
వెరిఫై చేయిస్తారు. ఎందుకంటే తండ్రి తన పిల్లలను సదా బాలకుల నుండి యజమానుల రూపంలో చూస్తారు. అందువలన నిమిత్తమైన పిల్లలను ప్రతి కార్యంలో పెద్ద సోదరుడి సంబంధంతో చూస్తారు. కనుక వారి మిలనం ఎలా ఉంటుంది? సోదరుడు సోదరునితో వెరిఫై చేయిస్తాడు కదా. అందువలన బాప్ దాదా ఎప్పుడు ఒంటరిగా ఉండరు, సదా పిల్లల జతలో ఉంటారు. ఒంటరిగా ఎక్కడ ఎప్పుడు ఉండరు. అందువలన స్మృతి చిహ్నంలో కూడా పురుషార్థుల దిల్వాడా మందిరంలో బాబా ఒంటరిగా ఉన్నారా? పిల్లల జతలో ఉన్నారు కదా. చివరి రిజల్ట్ అయిన విజయమాలలో కూడా ఒంటరిగా లేరు. ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని సదా జతలో ఉంచుకుంటారు. తండ్రి మీ సంపూర్ణ ఫరిస్తా రూపాన్ని ఇమర్చేస్తారు. ఆ టచింగ్ మీకు కూడా వస్తుందా? బాబా ముందు నేను ఫరిస్తా రూపంలో ఉన్నాను, లేదా బాబా నన్ను పిలుస్తూ ఉన్నారు, ఇలా అనుభవం అవుతుందా? ప్రతిరోజు వస్తుందా, లేక అప్పుడప్పుడు వస్తుందా? మీరు సూక్ష్మవతనాన్ని ఇక్కడికి తీసుకొస్తారు. తండ్రి మిమ్మల్ని సూక్ష్మవతనానికి పిలుస్తారు. అప్పుడప్పుడు తండ్రి మీ వద్దకు వస్తారు. అప్పుడప్పుడు మిమ్మల్ని తన వద్దకు పిలుచుకుంటారు. రోజంతా బాబా ఇదే పని చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు పిల్లలతో ఆడతారు, అప్పుడప్పుడు ఆడిస్తారు, అప్పుడప్పుడు తనతో పాటు సేవలో ఉపయోగించుకుంటారు, అప్పుడప్పుడు తనతో పాటు సాక్షాత్కారం చేయించేందుకు తీసుకెళ్తారు. అప్పుడప్పుడు సాక్షాత్కారం చేయించుటకు పిల్లలనే పంపిస్తారు. ఎందుకంటే కొంతమంది జిద్ది భక్తులు, హఠం పట్టిన భక్తులు తమ ఇష్ట దేవతలు సాక్షాత్కారం కాకుంటే తృప్తి చెందరు. వారి ముందు స్వయంగా తండ్రి ప్రత్యక్షమైన వారు తమ ఇష్ట దేవతలనే ఇష్టపడతారు. ఎందుకంటే బిందువుని ఇష్టపడరు. బిందువు అంటే ఏంటో కూడా తెలియదు. అందువలన భిన్న భిన్న ఇష్ట దేవతలు దేవీలను భక్తుల వద్దకు పంపాల్సి వస్తుంది. ఇంకా ఏం చేస్తారు? అప్పుడప్పుడు విశేష స్నేహి సహయోగి పిల్లలకు విశేషంగా చెవిలో శక్తినిచ్చే మంత్రాన్ని కూడా ఇస్తారు. ఎందుకు ఇస్తారు? ఎందుకంటే కొన్ని పనులు ఎటువంటి వస్తాయి అంటే అందులో విశేషాత్మలు, సంరక్షక, సహయోగ పిల్లలు నిమిత్తంగా ఉన్నందున ధైర్యంతో, ఉల్లాసంతో వారికి ప్రాప్తించిన శక్తులతో ఆ పనులు చేస్తూనే ఉన్నారు. కానీ అక్కడక్కడ ఎలాగైతే రాకెట్ చాలా పైకి వెళ్ళాలి అంటే అదనపు ఫోర్స్ పైకి పోయిన తర్వాత నిరాధారం అవుతుందో, అలా అక్కడక్కడ కొన్ని పనులు ఎటువంటి వస్తాయి అంటే అక్కడ కేవలం 1 సెకండ్ సూచన అవసరం ఉంటుంది. అక్కడ టచింగ్ రావడము అనగా చెవిలో మంత్రం చెప్పడం లాంటిది. అచ్చా, వర్గీకరణం వచ్చింది కనుక తండ్రి కూడా ఈరోజు వతనంలో ఏమేం జరుగుతుందో తన వర్గీకరణ కార్యం గురించి చెప్పారు. ఇది ఎందుకు చెప్పాను అంటే ఇప్పుడు కూడా ఎక్కువ మార్కులు తెచ్చుకునేకి అడిషనల్ పేపర్ తయారు చేసుకోవచ్చు. 1980 మాట ఇది. అప్పుడప్పుడు పరీక్ష 2 సార్లు కూడా పెడతారు, డేట్ కూడా పొడిగిస్తారు. కనుక పవిత్రత పరీక్షలో ఇప్పుడు కూడా ఎడిషన్ చేసుకోవచ్చు. అప్పుడు మార్కులు జమ అవుతాయి. ఎందుకంటే ముఖ్యమైన ఆధారం మరియు సత్యమైన జ్ఞానానికి పరిశీలన పవిత్రత. పవిత్రత ఆధారంపై సహజ యోగము, సహజ జ్ఞానము, సహజ ధారణ, సహజ సేవ చేయగలరు. 4 సబ్జెక్టులకు పునాది పవిత్రత. అందువలననే మొదట ఈ పేపర్ చెక్ చేస్తున్నాను, పవిత్రత పేపర్. రిజల్ట్ తర్వాత వినిపిస్తాము. అచ్చా, ఇలా ప్రతి సంకల్పంలో ప్రభు పసంద్, లోక్ పసంద్గా ప్రభుకిష్టులు, లోకానికి ఇష్టులై ప్రతి కార్యంలో అధికారులై కర్మేంద్రియాలతో కర్మలు చేయించేవారు అనగా రాజ్యసభకు అధికారులు, సదా తండ్రి జతలో మనస్సులో, కర్మలో, విశ్వసేవలో సాథీలు, సదా సంకల్పం ద్వారా వాయుమండలాన్ని శ్రేష్టంగా చేసేవారు. తమ మహావరదాని వృత్తితో వైబ్రేషన్లను వ్యాపింపచేయువారు. ఇటువంటి సమీప సహయోగి పిల్లలకు బాప్ దాదా యాద్ ప్యార్ మరియు నమస్తే. సఫలతకు ఆధారము నిర్ణయ శక్తి, కంట్రోలింగ్ శక్తి. ఆఫీసర్లు తమ కార్యంలో సఫలమయ్యేందుకు విశేషంగా నిర్ణయ శక్తి, కంట్రోలింగ్ శక్తి అవసరం.
ఆఫీసర్లలో ఈ రెండు శక్తులు ఉన్నాయి అంటే క్రింది వారిని నడిపించడంలో సఫలంగా ఉంటారు. అందువలన ఎలాగైతే ఆ ప్రభుత్వ ఆఫీసర్లు ఉన్నారో అలా పాండవ ప్రభుత్వంలో ఈశ్వరీయ కార్యంలో కూడా అనేక ఆత్మల కార్యాలయంలో మీరు ఆఫీసర్లు. అది హద్దు కార్యాలయము, ఇది అనంతమైన కార్యాలయం. ఎలాగైతే ఆ ప్రభుత్వంలో భిన్న భిన్న డిపార్ట్మెంట్ల ఆఫీసర్లుగా ఉంటారో అలా పాండవ ప్రభుత్వంలో ఇక్కడ విశ్వ కళ్యాణ కార్యంలో కూడా మీరు ఆఫీసర్లే. ఆఫీసర్ల అర్హతలు వినిపించాం కదా. కంట్రోలింగ్ శక్తి, నిర్ణయ శక్తి కనుక ఈశ్వరీయ కార్యంలో కూడా ఈ రెండు విశేష శక్తులు ఉన్నవారే సఫలతా మూర్తులుగా అవుతారు. ఎవరైనా ఒక ఆత్మ మీ సంపర్కంలోకి మొదట వచ్చినప్పుడు వారికి ఏమి అవసరమో నిర్ణయించగలగాలి. వారికి ఏం కావాలో నాడిని పరిశీలించగలగాలి. వారి కోరిక అనుసారమే వారిని తృప్తిపరచగలగాలి. సేవలో స్వంత కంట్రోలింగ్ శక్తితో ఇతరుల సేవకు నిమిత్తంగా కండి. ఇతరుల సేవ చేసినప్పుడు స్వయాన్ని కంట్రోల్ చేసుకునే కంట్రోలింగ్ శక్తి కారణంగా ఇతరులపై ఆ అచల స్థితి యొక్క ప్రభావం పడుతుంది. అక్కడ ఎలాగైతే ఆఫీసర్లకు అర్హతలు ఉంటాయో అలా ఇక్కడ కూడా ఈ అర్హతలు ఉంటాయి. అక్కడ ప్రభుత్వము రాజీ అయితే గవర్నర్గా చేస్తుంది. కానీ ఇక్కడ విశ్వ కళ్యాణ సేవలో సేవాదారులుగా అయినందున విశ్వానికి రాజులుగా అయిపోతారు. కనుక విశేషంగా ఈ రెండు శక్తులు మీలో సదా ఉండాలి. కంట్రోలింగ్ పవర్, తర్వాత నిర్ణయ శక్తి కూడా. అప్పుడు సదా సఫలత ఉంటుంది. మీరు పాండవ ప్రభుత్వానికి కూడా ఇటువంటి మంచి ఆఫీసర్లు కదా. విశ్వ కళ్యాణం చేయు ఆఫీసును మీరు ఇలా మంచిగా నడిపిస్తున్నారు కదా. ఆఫీసర్లకు కూడా సేవ చేయుటకు చాలా మంచి అవకాశం ఉంది. ఎందుకంటే మీ సంపర్కంలోకి అనేక మంది ఆత్మలు వస్తూ ఉంటారు. మీ సంపర్కంలోకి వచ్చే ఆత్మలను ఈశ్వరీయ సంపర్కంలోకి తెచ్చుట కూడా మీ దగ్గర వస్తారు కదా లౌకికంగా కూడా. అలాంటి వారిని బాబా జ్ఞానంలోకి తీసుకొచ్చేదానికి ఒక ఛాన్సే. మరి మీ వద్దకు వచ్చే ఆత్మలలో ఎంతమందిని పాండవ ప్రభుత్వ సంపర్కంలోకి తెస్తారు? సంపర్కంలోకి తెచ్చుట వలన ఒక్కసారి అయినా శాంతిని అనుభవం చేశారు అంటే వారు మాటి మాటికి మీ గుణగానం చేస్తారు. ఇప్పుడు ప్రజలను తయారు చేసుకొని ఆఫీస్ తెరవండి. ఎలాగైతే ఆ ఆఫీసును సంభాలిస్తారో అలా ఈ ఆఫీసును కూడా సంభాలించండి. మీ అనుభవంలో కూడా విశేషమైన శక్తి ఉంది. మీ అనుభవాన్ని విని కూడా అనేక మందికి చాలా అనుభవాలు అవుతాయి. ఈ రోజులలో వింటారు, వినిపిస్తారు, కానీ అనుభవం లేదు. అనుభవం కావాలి అని ఇష్టపడతారు. అన్ని చోట్ల మంచి విషయాలు ఉంటాయి, వింటారు, ఇలా ఉండాలనుకుంటారు, కానీ అనుభవం చేసుకోరు కదా. అనుభవం చేయించే శక్తి కూడా అక్కడ వినిపించే వారికి లేదు. మీరు ఎంత అనుభవీలుగా ఉంటే అంత ఇతరులకు కూడా అనుభవం చేయిస్తారు. ఆఫీసర్లు అందరూ సహజ యోగులుగా ఉన్నారు కదా. లేక అప్పుడప్పుడు సహజ యోగులు, అప్పుడప్పుడు కష్టపడే యోగుల. లౌకిక సేవలో కూడా సంపర్కాన్ని పెంచే సేవ ఉంది. అచ్చా, ఓం శాంతి.